ఏంటి స్వాతి నువ్వే నానే డ్రెస్లు చూసి ఎవరో అనుకున్నా. దా కూర్చో, చెప్పే ఏంటి విశేషాలు, ఇట్లా వచ్చినావు? ఏం లేదు కానీ నువ్వేంటే ఎల్లిపాయల పొట్టు తీస్తున్నావు, స్పెషల్ ఏంటి? అదానే స్వాతి, మా అన్నయ్య వదిన వచ్చిండ్రు. మా వదినకు మటన్ ఇష్టమని మీ అన్నయ్య మటన్ తీసుకొచ్చిండు. మా వదినకేమో అప్పుడే నూరిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే చాలా ఇష్టం. నీకేమైనా పిచ్చానే? ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా ఫోన్ ముట్టేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పిచ్చి పిచ్చి వేసాలే నడవ ఇక్కడ. సరేనే స్వాతి, చాయ్ పెట్టుకత్తా. నువ్వు వెట్టుకత్తా అంటే నేను వద్దంట నానే. కూర్చో వదిన, స్వాతిని మాట్లాడి టీ పెట్టుకత్తా. ప్రసన్న ఏమైంది రెడల్లు ఉన్నావు? ఏం చెప్పాలక్క, ఎవ్వరికి చెప్పిన ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. నా కాపురాన్ని నేనే నాశనం చేసుకుంటానన్నట. ఏం చెప్పాలక్క, ఎప్పటికీ ఫోన్లో ఎవరితోనో ముచ్చట పెట్టుకుంటుంటాడు. నేను పోగానే ఫోన్ కట్ చేస్తాడు. నేను చూస్తానని ఆకులు మారుతాడు. అసలు నన్ను పట్టించుకుంటలేడు. ఆఫీస్కి పోతాడక్క, నేను ఫోన్ చేద్దామంటే బిజీ వస్తుంది. రోజులు ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి నువ్వు తిన్నావా, పిల్లగాళ్ళు ఏం చేస్తానని ఒక్కసారి కూడా అడగడు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు పట్టుకొనే ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఆఫీస్ వాళ్ళతో అంటాడు. ఆఫీస్కి పోయి వచ్చిన తర్వాత ఆఫీస్ వాళ్ళతో గంటలు ఏం ముచ్చట్లుంటాయి అక్క. నాకేదో అనుమానం అనిపిస్తుంది అక్క. వేరే అమ్మాయితో ఏదో సంబంధం ఉన్నదని భయం అవుతుంది అక్క. మరి మీ ఆడపడుచుకు చెప్పినావారా? ఎంతైనా వాళ్ళ అన్నయ్యనే సపోర్ట్ చేస్తుంది కానీ నన్ను అర్థం చేసుకుంటుందా అక్క? ఏంటి వదిన, నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను ఆడదాన్నే కదా వదిన. నాతో చెప్పకుండా స్వాతితో నీ బాధ చెప్పుకొని నన్ను పరాయి దాన్ని చేసినావు. అయ్యో వదిన, అట్లెందుకు అనుకుంటావు? స్వాతక్క అడిగింది కాబట్టి స్వాతక్కకి చెప్పిన. అయినా నా బాధ ఎవరికి చెప్పిన ఆడ్చేటోళ్ళు కాదు, తీడ్చేటోళ్ళు కాదు. అదేంటి వదిన అట్లా అంటున్నావు? నాకు తెలిసిన కోయ పూజారి ఉన్నాడు, ఒక్కసారి కాంటాక్ట్ అవ్వదిన. ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, సంతానం, ల్యాండ్ సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అక్రమ సంబంధాలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. ఏం లేదు వదిన, మీరు చేయాల్సింది మీ ఫొటోస్ పంపించండి. ఫొటోస్ చూసే మీ సమస్య ఏంటో మీరు చెప్పక ముందే గురువుగారు చెప్తారు. మళ్ళీ మీ సమస్య ఏంటో తెలుసుకోవడానికి కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు, 301 రూపాయలు మాత్రమే. మీ సమస్య ఏంటో తెలుసుకున్న తర్వాత మీకు నమ్మకం అనిపిస్తే మీ సమస్యను పరిష్కరించుకోండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8121565649. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి.